పెద్ద సమస్య ఎక్కడొచ్చింది అంటే ఈ ఉపనిషత్ ప్రపంచం ఎక్కువగా జనంలోకి వెళ్ళలేదు. ఉపనిషద్ వాక్యాలు జనంలోకి వెళ్ళలేదు. ఎంతసేపు పురాణాలే వెళ్ళాయి. అది కూడా 18 పురాణాలు వెళ్ళలేదు. అంతకంటే ఎక్కువగా ఉపపురాణాలు వెళ్ళిపోయాయి. నా బాధ అంతా అది. కార్తీక పురాణం, మాఘ పురాణం, వీటిని ఉపపురాణాలు అంటారు. ఇంకా చెప్పాలంటే అపపురాణం అని కూడా అనొచ్చు. పుక్కిడి పురాణాలు అంటే అవే. కార్తీక మాసం పురాణంలో ఉండే కథలన్నీ చదివితే ఇంత దరిద్రంగా ఉంటుందా ప్రపంచం అనిపిస్తుంది. అన్నీ అక్రమ సంబంధాలే, భయంకర సంబంధాలు, గుళ్ళోనే. పైగా వాళ్ళందరినీ శివుడికి మోక్షం ఇచ్చేయడం. ఈ పురాణం చదివితే పుణ్యం, చెడిపోతారు ఖచ్చితంగాను. ఇన్ని చేసినా శివరాత్రి నాడు గుళ్ళోకి వెడితే శివుడు పుణ్యం ఇస్తారంటే చచ్చిపోతాం. ఇక్కడ ఇంకా ధర్మం అనేది ఉండదు ప్రపంచంలో. పుక్కిడి పురాణాలు అంటే ఇవేనండి. ఇవి ఎందుకంటే నెలల ప్రాధాన్యం పెంచడానికి, పుణ్యక్షేత్రాల ప్రాధాన్యం పెంచడానికి, పెద్ద వ్యాపారం సాగించడానికి పుట్టించేస్తారు. ఇప్పుడైతే వ్యాపారం. పూర్వం ఎలా ఉండేదంటే రకరకాల దేవతా భేదాలు ఉండేవి. శైవమని, వైష్ణవమని, శాక్తేయమని రకరకాలు ఉన్నాయి. ఎవరి మతాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఏదో చేసేసేవాళ్ళు. ఎవరి మతాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఏదో చేసేసేవాళ్ళు అక్కడ. దానికి తగిన పురాణ కథలు పుట్టించేసేవారు. ఒకడు తాగుబోతు కుర్రాన్ని ఒకడిని పుట్టించి ఒక పురాణంలో శివరాత్రి నాడు పూజ చేయడం వల్ల వీడికి మోక్షం వచ్చింది అంటే ఏమంటే విష్ణు భక్తులు అనుకోరు, అమ్మో మన ఇమేజ్ తగ్గిపోతుంది, మన గుళ్ళోకి జనం తగ్గిపోతారు, మన దేవుడు తగ్గిపోతాడు. అందుకని వాడికి తాగుబోతు ఒకడే పెట్టాడు కదా, వీడిని తిరుగుబోతును కూడా చేసి ఇంకో పాత్ర పుట్టించి వీడికి ఇంకో 2 దుర్వ్యసనాలు పెట్టి వీడిని విష్ణుమూర్తి గుళ్ళోకి రాకుండానే కాపాడాడని పెట్టే కదా. వాడు వస్తే కాపాడాడు, ఈయన రాకుండానే. మీకు పక్కా పరిశీలించి చూసుకోండి. నాకేం మొహమాటంలో గుణనిధి కథ, నిగమశర్మ కథ. గుణనిధి కథ కాశీఖండంలో ఉంటుంది, నిగమశర్మ కథ పాండురంగ మహత్యంలో ఉంటుంది. 2 కల్పిత కథలే, ఏం మొహమాటం లేదు. అసలు అంతటి దుర్మార్గాలు జరిగే అవకాశం అనేది ఒకవేళ జరిగినా శివుడు అంత తేలిగ్గా మోక్షాన్ని ఇవ్వడు. సకల దుర్వ్యసనాలు ఉండి తల్లిదండ్రుల చేతం ఏడిపించుకు తిని భార్యను కూడా మోసం చేసిన వాడికి శివరత్నాడు ఇలా పెట్టగానే ఇచ్చేస్తాడా? అంత లోకుగా ఉందా ధర్మం? లేదా దైవం ఎందుకు, ధర్మం ఎందుకు? ఇంకా ఈ దురదృష్టవశాత్తు ఈ పురాణాలు బాగా వెళ్ళిపోయాయి జనాల్లోకి. కనీసం 18 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, ఇటువంటివి వెళ్ళినా బాగుండేది. అసలు గరుడ పురాణం వెడితే ఇంక చాలా పాపాలు తగ్గిపోతాయి. అసలు మనం వినడానికి శంకిస్తాం కానీ భయంకరమైన శిక్షలన్నీ చెబితే ఎవడు పాపం చేయడు. అసలు ఇంకా పాప నివారణ అంటే ధర్మం పెరగాలి అంటే రామాయణ భారతాల మీద ప్రవచనాలు బాగా జరగాలి, రామాయణ భారత భాగవతాల మీద. అధర్మం తగ్గాలి అంటే గరుడ పురాణము జరగాలి శుభ్రంగా. జ్ఞానం పెరగాలి అంటే ఉపనిషత్ ప్రవచనం జరగాలి.